హలో అందరికీ, ఎలా ఉన్నారు? చూశారు కదా, నెయ్యి ఎంత గుమగుమలాడుతుందంటే ఈ నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు ఇల్లంతా కమ్మటి వాసన వచ్చేసింది ఒకటి. రెండోది ఏంటంటే పూసలుగా చూశారు కదా, నెయ్యి పూసలుగా వచ్చింది. కలర్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఓకేనా, నేను ఎప్పుడు 15 డేస్కి ఒక్కసారి నేను కంపల్సరీగా ఇంట్లో మీగడ కలెక్ట్ చేసుకున్న దాంతో నెయ్యి ప్రిపేర్ చేస్తాను. ఈసారి ఎక్కువ కలెక్ట్ చేశాను అన్నమాట. క్రీమ్ మిల్క్ వేయించుకునే వాళ్ళకి, చిక్కటి పాలు వేయించుకునే వాళ్ళకి మీగడ చాలా ఎక్కువ వస్తుంది కదా పాలు కాసినప్పుడల్లా. సో నేను అలా మీగడ తీసాను. 15 డేస్కి నాకు దాదాపు 1/2 కిలో మీగడ వరకు వచ్చింది. ఓకేనా, ఈ మీగడంతా ఒక 2 టంబ్లర్స్లో కలెక్ట్ చేశాను. దాన్ని నేను వెన్నపూస తీసి నెయ్యి కాసాను అనమాట. అయితే ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, కానీ కొన్ని చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని యూజ్ చేసుకుంటే ఇలా నెయ్యి పూసలుగా వస్తుంది. ఒక్కొక్కసారి గమనించండి, మనం బయట నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ లాగా అయిపోతుంది, థిక్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో కరెక్ట్గా నెయ్యి ఎంతసేపు కాస్తే మనకు అలాంటి పూసల్లాగా వస్తుంది, ఆ సువాసన ఎలా పెంచవచ్చు, ఎక్కువ రోజులు సువాసనగా ఉండాలంటే, అదే రుచితో ఉండాలంటే ఏం చేయొచ్చు అనేది మాత్రం చెప్తాను. ఓకేనా, సో మీరు చూసారు కదా, ఒక గిన్నెలో వేసేసాను, కొంచెం నీళ్ళు యాడ్ చేశాను. వింటర్ సీజన్ కాబట్టి ఒక 3 మినిట్స్ వరకు పట్టింది. లేదంటే మామూలు అప్పుడైతే ఒక 2 మినిట్స్కే చక్కటి వెన్నపూస వచ్చేస్తుంది. చూసారు కదా, చిక్కగా బ్లెండర్ అంతా కూడా నిండిపోయింది అదంతా. ఓకేనా, ఇలా తీసుకున్న వెన్నపూసని శుభ్రంగా వేరే గిన్నెలో కలెక్ట్ చేసుకొని కడిగేసాను అనమాట. ఈ కడిగేది కూడా నేనేం చేత్తో పట్టుకొని ఇట్లాగా కలిపి చేస్తారు కదా, అలా కూడా చెయ్యను నేను. ఇది వేరే గిన్నెలో వేసేసి ఆ గిన్నెలో నీళ్ళు నింపి గిన్నెని తిప్పుతాను అనమాట. దాంట్లో చేతులు పెట్టి కలిపి అలా తీయటం కాకుండా ఆ గిన్నెని నీళ్ళతో నింపి గిన్నెని రౌండ్గా తిప్పామనుకోండి, చక్కగా ఆ వెన్నపూస గిన్నెకి పట్టేస్తుంది, నీళ్లు సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇది ఫస్ట్ టిప్. సో బాగా జాడించినట్టు నీళ్ళు ఎక్కువ పోసి చేతులు పెట్టేసి అలా ఏం చేయక్కర్లేదు. ఆ కలెక్ట్ చేసిన గిన్నెలోనే ఇంకో గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి అదిగోండి అలా తిప్పేస్తే చాలు, మజ్జిగ అంతా వచ్చేస్తుంది బయటకి. ఆ గిన్నెకి గట్టి వెన్నపూస అంటుకుని ఉండిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు కాగబెట్టడం, దాంట్లో కిందకి గోదావరి పేరుకుంటుంది కదా, అది కూడా ఎక్కువ పేరుకోదు. చూసారు కదా, చక్కగా ఓన్లీ వెన్నపూస మిగిలింది. అలా ఆ గిన్నెకి కూడా అంటుకొని ఉంది చూడండి, ఇలా కరిగిపోతుంది స్టవ్ ఆన్ చేయగానే. సో ఫస్ట్ ఇలా మీరు కనుక చేస్తే ఆ వాటర్ అంతా ఊజౌట్ అయిపోతే ఎక్కువసేపు పట్టదు నెయ్యి కాగటానికి. రెండోది ఏంటంటే, ఇలా కాగుతున్నప్పుడు ఖచ్చితంగా గరిటె వేసి ఉంచండి. గరిటె పెట్టకపోతే పొంగిపోతుంది అనమాట ఆ నెయ్యి ఉడికే ప్రాసెస్లో. సో అలా కొంచెం గరిటె పెట్టేసి కడాయిలో ఉంచేసేసేయండి. అలా తిప్పుతూ ఉండండి 2 మినిట్స్కి ఒకసారి. మ్యాక్సిమం నాకు 7 మినిట్స్ పట్టినట్టుంది ఇది అంతే. ఓకేనా, మీరు చూస్తున్నారు కదా, లోపల ఫ్యాట్ అంతా చిన్న ఇట్లా క్లస్టర్స్ లాగా వచ్చింది కదా, అది కొంచెం బ్రౌనిష్ అవ్వగానే ఓ గుప్పెడు కరివేపాకు వేసుకోండి, ఓ గుప్పెడు కరివేపాకు. ఓకేనా, తర్వాత దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవి 2 మంచి వాసన టెక్స్చర్ని ఇస్తాయి నెయ్యికి. ఓకేనా, సో మెంతులు ఇంకా కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత నేను గిన్నెలోకి తీసుకున్నా. ఫిల్టర్ కూడా చేయాల్సిన అవసరం లేదు, పెద్ద వేస్ట్ ఏమీ రాదు. వచ్చిందల్లా కరివేపాకు గింజలు, మెంతులే. అందులో నుంచి మనకి మంచిగా అది ఫ్లేవర్స్ వస్తున్న కొద్దీ నెయ్యి రుచి పెరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇది కొంచెం కరగకుండా ఉన్నప్పుడు, కరిగిన తర్వాత చక్కగా పూసలుగా నెయ్యి ఎంత గుమగుమలాడుతూ టేస్టీగా వచ్చిందో. ఓకేనా, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తీసి వేసుకోవచ్చు. మళ్ళీ 15 డేస్కి మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. బాగుంది కదా. మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, నెయ్యి ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం ముగించుకొని వంట చేసే పనికి వెళ్ళిపోతాను. సో మీకు కూడా ఇది హెల్ప్ అయింది అనుకుంటే కనుక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.